ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది. మంచిగా లైవ్‌కి అయితే చాలామంది వస్తున్నారు. మంచిగా కనెక్ట్ అయితున్నారు. నాకైతే అన్నయ్య, చెల్లెళ్ళు అనుకుంటా మంచిగా కనెక్ట్ అయ్యారు చాలామంది. మంచి మంచి లైక్స్ వచ్చినాయి. ఆ టైంలోనే మా ఆయన అయితే తీసుకొచ్చి ఇంటికాడ పడేసిండు. ఇక్కడేమో అస్సలు నెట్ వస్తలేదు. అసలు వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నా కనీసం ఒక్క వీడియో మార్నింగ్ అప్లోడ్ చేస్తే నైట్ ఎప్పుడో అది అప్లోడ్ అవుతుంది. కొంచెం కూడా నెట్ అయితే వస్తలేదు. మస్తు ప్రాబ్లం అవుతుంది ఇక్కడైతే. సో అందుకోసమే వీడియోస్ పెట్టడం కానీ లైవ్ చేయడం కానీ చేయట్లేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్. ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ రూమ్కి వెళ్ళాకైతే మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తా. మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో ఇంకా మేమైతే ఊరొచ్చాం కదా, అందరూ పిల్లలు అయితే ఈతకి వెళ్తున్నారని చెప్పేసి మా ఆయన కూడా రెడీ అయ్యిండు మా వేదాంతం తీసుకొని వెళ్దామని. ఇంకా నేను వస్తా అని అయితే నేను మా ఆయన ఎంబడైతే పడి వెళ్ళిపోయినాను. సో అక్కడికి వెళ్ళినాక మా వేదాంతం నాకు తెలుసు వాడు అట్లనే చేస్తాడు, భయపడి దిగడని చెప్పేసి ఇంకా నా ఫోర్స్ వల్లనే ఏం కాదురా అని మెల్లగా బతలాడి వాడిని దిగిపించిన. మెల్లమెల్లగా నేర్పియాలి కదా, బాయ్ కదా, ఈత నేర్చుకోవాలని చెప్పేసి అయితే మెల్లగా బతలాడి అయితే దిగిపించినాను. ఇక దిగేటప్పుడు అయితే చాలా భయపడ్డాడు. కానీ కాసేపు అయినాక ఇక కొంచెం ఫ్రీ అయిండు. వానంతటా వాడు ట్యూబ్ వేసుకొని మెల్లమెల్లగా కొట్టడం అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా దాన్ని చూసి మా వేదశ్రీ కూడా అస్సలు ఆగట్లేదు. నేను కొడతా అని మెల్లగా దిగింది. ఆమె కూడా ట్రై చేస్తుంది. ఇక మా ఆయన అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు పిల్లలతో కలిసి. వాళ్ళందరూ పిల్లలు అయితే అందులో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళతో కలిసి మా ఆయన అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిండు. తీసుకుపోవడం అయితే మా ఫోర్స్ వల్ల తీసుకుపోయినండు. కానీ ఇంకా ఆయన అయితే మంచిగా ఆడుకున్నాడు. సాల్రా ఇంటికి పోదాం రారా అంటే ఎవ్వరు అత్తలేరు కదా. వేదాంత అత్తలేడు, వేదశ్రీ అత్తలేడు, మా ఆయన అయితే ఇంకా అసలే అత్తలేడు. దిగంగానే అయితే నా బలవంతంగా దగ్గర కానీ అచ్చుడైతే ఎవ్వరు అత్తలేరు. నాకేమో ఎండ ఫుల్ కొడుతుంది. రారా అని ఎంత మొత్తుకున్నా అత్తలేరు. నేనైతే వచ్చేసిన. మీరైతే ఒక్క లైక్ చేసుకొని వెళ్ళండి రా.